ఓయ్ మోటు పతులు, నా స్నేహితులారా, నా సహోదరులారా, ఈ గుడ్లలోంచి పిల్లలు వస్తాయి. ఆ పిల్లలు మళ్ళీ గుడ్లు పెడతాయి. ఆ గుడ్లలోంచి మళ్ళీ పిల్లలు వస్తాయి. ఆ పిల్లలు మళ్ళీ గుడ్లు పెడతాయి. అలా చూస్తుండగానే మీ దగ్గర కోట్ల కొలితే కోళ్లు పోగైపోతాయి మిత్రులారా. ఏమంటారు? థ్యాంక్ యూ పెద్దన్నయ్య, థ్యాంక్ యూ. ఓయ్ స్నేహితులారా, ఈ బల్బు నేను వెచ్చగా ఉండడానికి మీ కోళ్ల కోసం ప్రత్యేకంగా తయారు చేశాను. ఈ బల్బులోంచి వచ్చే రేస్ వలన మీ కోళ్లు చాలా దృఢంగా తయారవుతాయి. వాటికి ఎలాంటి రోగాలు రాకుండా ఇది కాపాడుతుంది. థ్యాంక్ యూ డాక్టర్ జట్కా. నేనిప్పుడు ఈ రేసు ఇంకా దగ్గరగా పడేలా చేస్తే నా కోళ్లు ఇంకా దృఢంగా తయారవుతాయి. అదేరింది. ఆహా! అరే మోటు, మనం పౌల్ట్రీ ఫారం ఓపెన్ చేసాం, జిమ్నాస్టిక్ ల్యాబ్ కాదు, అది తెలుసుకో. అరే, నేను చూసిన దాన్ని నువ్వు కూడా చూసుంటే ఇప్పుడు జిమ్నాస్టిక్లు చేసేవాడివి. అదిగో అడు చూడు, చూసావా? ఆ కోళ్లు హఠాత్తుగా అంత పెద్దవిగా ఎలా అయిపోయాయి? ఏం చేసావు నువ్వు? త్వరగా చెప్పు. అరే పతులు, నేను చేసిన పని గురించి వదిలిపెట్టు. ఇప్పుడు నువ్వు ఒక్కటే ఆలోచించాలి, ఈ కోళ్లు ఎలాంటి గుడ్లు పెడతాయి, ఎన్ని గుడ్లు పెడతాయి అని. అటు చూడండి, ఎంత పెద్ద పెద్ద కోళ్ళు ఉన్నాయో చూడండి. ఆలోచించండి, ఆలోచించండి. మనం ఇప్పుడు అసలు ఏం చెయ్యాలో? మనం కోడిని తీసుకెళ్లి తినేద్దాం. రేయ్, ఈ రోజు గురించి ఆలోచిస్తున్నావు? దూరంగా ఆలోచించు, దూరంగా ఆలోచించు. నెంబర్ 1, ఎక్కడికి నువ్వు వెళ్తున్నావు? దూరంగా వెళ్తున్నాను. దూరంగా వెళ్ళకపోతే దూరంగా ఎలా ఆలోచించగలను? నువ్వు గుడ్డు లేకుండా పుట్టిన కోడిలాగా ఉన్నావు. వెనక్కి తిరిగిరా, వెనక్కి తిరిగిరా. అరే, మనం రోజు గుడ్లు దొంగలించి తింటున్నాం కదా, నాతోరా, నాతోరా. ఇది చీటింగ్ కదా. మేము కోర్టు దాటి బయటకు వచ్చేసాం, అయినా మీరు మమ్మల్ని ఎందుకు పొడుస్తున్నారు? గో బ్యాక్, గో బ్యాక్. వద్దు వద్దు, పడవద్దు, పడవద్దు. నేను మామూలుగా డాన్ అవ్వాలనుకున్న జాన్ని. నేను మామూలు కోళ్ల చేతుల్లో ఓటమని ఒప్పుకునేవాణ్ణి కాను. ఈ జాన్ అవుతాడు డాన్. మీరు ఇప్పుడు చూడండి ఆ గుడ్లని ఈ జాన్ ఎలా దొంగలిస్తాడు. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కవితల సంగతి పక్కన పెట్టండి, రూపాలు మార్చుకోండి. అరే అలా చూడు, జాన్ అసిస్టెంట్లు గుడ్లు దొంగిలించడానికి వచ్చారు. ఇప్పుడు తలలు దించుకుని ఎలా పారిపోతున్నారు. చాలా అలర్ట్ గా ఉండాలి. నేను ఆకలితోనే ఉన్నాను, కానీ పురుగులు మాత్రం తిన్ను. రామ్మ తల్లి, నువ్వు లోపలికి రా, నేను బయటికి వెళ్తాను. మమ్మీ, నన్నెవరైనా ఈ మమ్మీ బార్ నుంచి రక్షించండి. అరే, నేను నీ బిడ్డను కాను, కాను. సారీ అమ్మా, నేను పొరపాటు చేశాను. ఇక నన్ను వెళ్ళనివ్వు. వదులు వదులు, నన్ను వదులు, వదిలిపెట్టు. నేను ఈ పురుగులు తిని ఉండలేను.
ఇలా చూడు, మనం పైనుంచి వెళ్ళాలి, ఆయన్ని పట్టుకుని వెళ్ళిపోవాలి. ఓకే ఓకే. అరే మన గ్రామంలోకి ఎవరో దొంగలు వస్తున్నారు. గ్రామమా? ఏ గ్రామం? నువ్వు ఏ గ్రామం గురించి మాట్లాడుతున్నావు? అరే ఏదో మాట వరుస కన్నాను. మనం పౌల్ట్రీ ఫామ్ ఇంకా ఓపెన్ చేయలేదు, కానీ దాన్ని దొంగిలించడానికి జాన్ వాళ్ళు వచ్చేస్తున్నారు. చూడు, పద మనం వాళ్ళకి స్వాగతం చెప్దాం. అది కొట్టు దెబ్బ. రండి నా భాగస్వాములారా, రండి. నేను చాలా అదృష్టవంతుణ్ణి, అందుకే నాకు మీలాంటి చచ్చు వెధవలు దొరికారు. అరే పతులు, వాళ్ళు ఆగేలా లేరు. చూస్తూ ఉండు, నేను ఎలా ఆపుతాను. అమ్మయ్య, తప్పించుకున్నారు. అరే అమ్మా, ఎందుకలా నా వెంట పడుతున్నావు? అరే చాలు చాలు, చాలా చేసావు. నేను నీ పిల్లాన్ని కాదంటున్నాను కదా. నేను జాన్ని, డాన్ అవ్వాలనుకున్న జాన్ని. ఐ డిమాండ్ సమ్ రెస్పెక్ట్. ఇలా చూడు, ఇలా చూడు, నేను కోడి పిల్లని కాను. నీకు సిగ్గులేదా? అందరి ముందు ఇలా బట్టలు ఓడి తీసుకుంటున్నావు. చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? అరే నేను జాన్ని, డాన్ అవ్వాలనుకున్న జాన్ని. ఐ డిమాండ్ సమ్ రెస్పెక్ట్. మా గౌరవం ఇచ్చి మాట్లాడాలి, గౌరవం ఇవ్వాలి. మమ్మీ, ఎవరైనా ఈ కోడి మమ్మీ నుంచి నన్ను కాపాడండి. ఈసారి మేము మిమ్మల్ని తప్పకుండా కాపాడుతాం. రండి రండి, త్వరగా రండి. నేను ఈ కోడికి అతిథినైపోయాను. ఇది పెట్టే పురుగులు తిని తిని విసిగిపోయాను. అద్భుతం బాస్, భలే కవిత చెప్పారు. కవితల సంగతి పక్కన పెట్టు, త్వరగా వచ్చి నన్ను కాపాడు ప్లీజ్. నేను వస్తున్నాను బాస్, నేను వస్తున్నాను. అరే ఈ జాన్ మనుషులు ఎందుకలా వెంట పడుతున్నారు? అసలు జాన్ ఎక్కడున్నాడు? అరే జాన్ ఎక్కడుంటే మనకేమిటి, ముందు వీళ్ళను ఆపాలి, పదా. రాకెట్లు అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? భలే దొరికింది. పద, ఈ పెద్ద మిజైల్ తో పేల్చేద్దాం. ఇప్పుడు కానీ వీళ్ళు ఆ కోడి దొంగలే కదా. కొట్టండి, పొడవండి, వదలొద్దు. అరే ఇదేమిటి? ఈ జాన్ ఎక్కడి నుంచి వచ్చాడు? బహుశా మన కోళ్లు పెట్టే గొడ్లను దొంగిలించడానికి వచ్చి ఉంటాడు. పోనీ. సారీ సారీ, ఇంకెప్పుడు ఇక్కడికి రాను. తప్పైపోయింది, నన్ను వదిలిపెట్టు, వదిలిపెట్టు. ఇంకెప్పుడు రాను. సారీ, తప్పైపోయింది. ఓరి భగవంతుడా, ఇదిగో ఈ కోడి పిల్లకి అసలు సిగ్గంటూ లేకుండా పోయింది. నెంబర్ 1, నెంబర్ 2, నన్ను కాపాడండి. మనం కాపాడుకోవాలి. మోటూ పతులు, మమ్మల్ని కాపాడండి.
ఆగండి. అరే వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, మీ పోల్ట్రీ ఫామ్ లోకి వెళ్ళిపోండి. వెళ్ళండి, గో బ్యాక్. ఇగో తినండి. థ్యాంక్ యూ మోటు, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము వెళ్తున్నాం. మా బాస్ ని జాగ్రత్తగా చూసుకోండి. అప్పుడప్పుడు ఫోన్ చేయిస్తుండండి. వెళ్ళిపో వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళిపో. వద్దు మోటు వద్దు, నా విషయంలో ఇలా చేయడం మీకు న్యాయం కాదు. నన్ను కాపాడండి ప్లీజ్, నన్ను కాపాడండి.